బెంగళూరు రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ కేసులో ప్రముఖులు, సినిమా నటులు కూడా ఉండటం మరింత సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీలో నిషేధిత పదార్థాలు తీసుకున్నారు అని నిర్ధారణ అయిన 86 మందిలో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకి కూడా పాజిటివ్ వచ్చిందని పోలీస్ అధికారులు ప్రకటించారు. తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదని నిరూపించుకోవడానికి హేమ అనేక ప్రయత్నాలు చేయడం, ఎంత ట్రై చేసినా ఆమె పార్టీకి వెళ్ళిందని పోలీసులు ఖరారు చేయడం, ఇప్పుడు ఆమె నిషేధిత పదార్థాలు కూడా తీసుకున్నట్లు తేటతెల్లడం కావడంతో అందరూ ఆమె మీద దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ హేమ ఎవరు అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. మరి ఆమె ఎవరు, తన సినీ అలాగే రాజకీయ నేపథ్యం ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అందరికీ హేమగా సుపరిచితమైన ఆమె అసలు పేరు కృష్ణవేణి. బెంగళూరు రేవ్ పార్టీలో రిజిస్టర్లో కూడా ఈ పేరే ఉంది. బెంగళూరు పోలీసులకు కూడా ఆమె ఈ పేరే చెప్పింది. హేమ అసలు పేరు కృష్ణవేణి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాంతో ఒకవేళ పేర్లు బయటకు వచ్చినా తనని ఎవరూ గుర్తుపట్టరని అనుకుంటుందో ఏమో, కానీ ఇప్పుడు అందరికీ హేమ నిషేధిత పదార్థాలు తీసుకుందని కూడా అర్థమైపోయింది. హేమ అలియాస్ కృష్ణవేణి నవంబర్ 12, 1975లో తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించింది. కోళ్ల కృష్ణ, కోళ్ల లక్ష్మీ దంపతుల కుమార్తె ఈమె. ఆమె 7వ తరగతి వరకు చదువుకున్నట్లు సోషల్ మీడియా కథనాల ద్వారా అందుతున్న సమాచారం. కానీ ఎప్పుడూ కూడా ఆమె అఫీషియల్గా తన యొక్క విద్యాభ్యాసం గురించి ప్రకటించలేదు. ఆమె సయ్యద్ జాన్ అహ్మద్ని వివాహమాడింది. ఆయన కూడా సినీ పరిశ్రమలో స్థిరపడిన వ్యక్తి. గత 30 సంవత్సరాల నుండి సినిమాటోగ్రాఫర్గా సేవలందిస్తున్నారు. ఎన్నో టెలిఫిల్మ్స్కి, సీరియల్స్కి, సినిమాలకి ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది. ఇక హేమ సినీ జీవితం గురించి మాట్లాడుకుంటే 1989లో ఆమె బాలకృష్ణ హీరోగా వచ్చిన భలే దొంగ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తనదైన నటన, డైలాగ్స్తో మంచి అవకాశాలు అందుకుంది. 500కి పైగా సినిమాలు, పలు టీవీ సీరియళ్లలో కూడా ఆమె మెరిసింది. ఇండస్ట్రీలో హేమకి అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. వరుస సినిమాలతో దూసుకెళ్లిన హేమకి కొంతకాలంగా ఆశించినన్ని అవకాశాలు రావటం లేదు. కానీ కొన్ని ప్రత్యేక పాత్రలకి మాత్రం హేమనే పర్ఫెక్ట్ అనే నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నారు. ఇక హేమ రాజకీయ జీవితం గురించి మాట్లాడుకుంటే హేమ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్లో కార్యవర్గ సభ్యురాలుగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించింది. జాయింట్ సెక్రటరీగా కూడా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె విజయం సాధించింది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఆమె యాక్టివ్గానే పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ఆమె జై సమాకేంద్ర పార్టీ తరఫున మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో పోటీ దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. 2019లో వైసీపీ కండవా కప్పుకున్నారు. ఆ తర్వాత 2021లో మళ్ళీ మరోసారి బీజేపీ పార్టీలోకి చేరారు. ఇదిలా ఉంటే తాను రేవ్ పార్టీకి రాలేదని నమ్మించడానికి హేమ శతవిధాలా ప్రయత్నం చేసింది. మొదట్లో తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ వీడియోను విడుదల చేసిన హేమ దాన్ని మరింత బలోపేతం చేయడానికి బిర్యానీ చేసే వీడియోను కూడా విడుదల చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ఇది హేమ గురించినటువంటి ఫుల్ డీటెయిల్స్. మరి ఇంతకుముందు హేమ గురించి మీకేం తెలుసు? అలాగే ఈ వీడియో ద్వారా మీరేం తెలుసుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.